నుంచి కొబ్బరి నీళ్లు జ్యూసులు కొబ్బరి నీళ్లు నీకు వారం దాకా 20 రోజుల దాకా అన్నం పెట్టాక మొత్తం కొబ్బరి నీళ్లు జ్యూసులతో నేను నిగ అందంగా తయారు చేసిన గారా. ఇదారా నేను చేసిన పాపం. నీకు బట్టలు కొనిచ్చి పాపం చేస్తున్నా, బండి కొనిచ్చి పాపం చేస్తున్నా, నీకు 5 లక్షలు 10 లక్షలు పోసి పాపం చేస్తున్నా, 20 లక్షల దాకా పోతీరా నీ బొందకు నీ సాగుకు. నేను ఏం పాపం చేసినారా అది అవురా? ఎంత కలకల చేసినవరా నువ్వు? నా బిడ్డని అంత అందమైన బిడ్డని పొట్టను పెట్టుకున్నావేవరా? నీ ముఖానికి దాన్ని ఇచ్చేదేనారా? నేను అందంగా లేకున్నా మనసు అందం ఉన్నది అత్తమ్మ, నా మనసు అందం ఉన్నది, నీ బిడ్డను పూల పెట్టి సాదుకుంటాని నాతో ప్రతిరోజు చెప్తీవారా నువ్వు. నీ బిడ్డను మంచిగా ఆదుకుంటా మమ్మీ 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 అని పిలుతీవారా చిట్టిని. ఓన్లీ తల్లి మాటలకు అన్నదమ్ముల మాటలకు నువ్వు పిల్లని వాళ్ళని తోలుకుని వచ్చి చంపుతీవారా. గాల మాటలు ఎవరన్నా వింటారా? పెళ్ళని ఎవడన్నా చంపుకుంటాడా భూమి మీద? లొల్లులు వస్తాయి, గొడవలు వస్తాయి, మంచిది వస్తుంది, చెడ్డది వస్తుంది, కలిసి ఉండాలిరా కుటుంబం అంటే. సంవత్సరం అన్న కూడా 100 లొల్లులు వస్తాయి, నీకే కాదు రాష్ట్రం అంతా వస్తుంది. మేమైతే నీకు కొట్టలేము తిట్టలేము, నా పిల్లలు నా బిడ్డ మీ కుటుంబం అంతా నేనేమన్నా టార్చర్ పెట్టినమారా? నీ తల్లి మాటలిని నీ అన్నదమ్ముల మాటలిని వాళ్ళని దోలుకొని వచ్చి నా బిడ్డని చంపినమేవరా? కట్నం 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 అని కట్నంకు పొలాలకు 50 లక్షలకు నా బిడ్డని చంపుతావారా? మరి వాళ్ళే 50 లక్షలు కట్నం కావాలంటే పోయి దాన్ని చేసుకుని బతుకుని ఉండేవి గారా. ఎంతగానో ఏడుతున్నారా నేను? నాకు బిడ్డ వయసు ఏడ దొరకాలరా? బంగారు సుక్క ఏడ దొరకలరా? బంగారు ఎన్నెలు ఏడక దొరకాలరా నాకు? నా బిడ్డ మీద ఎంత ఇళ్ళలో కొట్టుకుంటుందో, కడుపు నిండా అన్నం తినేది, అమ్మమ్మని కుటుంబం వల్ల డాన్సులు చేసుకుంటూ తిరిగేది, పండుగలు పబ్బలు అయితే ఎంజాయ్ చేసేది, దాన్ని ఎంజాయ్ చేయకుండా డాన్సులు చేయకుండా యూట్యూబ్ లాగా అనిపించకుండా చేసి ఇవ్వరా?